రూపాయి డాలర్ సమానమవుతుందా? భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్పై లోతైన విశ్లేషణ చేయడం జరిగింది. ఈ విశ్లేషణలో కొన్ని భాగాలుగా విభజించి చెప్పడం జరిగింది. ఈ వీడియో అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియో మొదలు పెట్టే ముందు నాకు ఒక సహాయం చేస్తారా? ఏమీ లేదు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి వీడియో మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలపండి. ఇక మొదటి భాగం, రూపాయి విలువ ప్రాముఖ్యత. మన రోజువారీ జీవితంలో రూపాయి విలువ ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. కానీ అంతర్జాతీయంగా రూపాయి బలం పెరగడమే ఎందుకు అవసరమో చాలా మందికి స్పష్టంగా తెలియదు. విదేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేయడానికి మనం డాలర్లను ఉపయోగిస్తాం. రూపాయి విలువ తక్కువగా ఉంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ధరలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు పెరుగుతాయి. అదే సమయంలో రూపాయి బలపడితే మన దేశపు వస్తువులు ఇతర దేశాలకు తక్కువ ఖర్చుతో అందుతాయి, మన ఉత్పత్తులు బాగా అమ్ముడవుతాయి, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. రెండో భాగం, రూపాయి డాలర్ సమానం అంటే ఏమిటి? రూపాయి డాలర్ మార్పిడి రేటు అంటే మన రూపాయి విలువను అమెరికా డాలర్తో పోల్చి చెప్పే సంఖ్య. ఉదాహరణకి ప్రస్తుతం $1 సమానము 83 రూపాయలుగా ఉంది. అంటే $1 పొందడానికి మనం 83 రూపాయలు చెల్లించాలి. అయితే $1 సమానము ₹1 అయితే విదేశాల నుంచి దిగుమతులు చాలా తక్కువ ధరలో వస్తాయి. మన దేశపు కొనుగోలు శక్తి పెరుగుతుంది. అయితే మన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఖరీదుగా మారి ఎగుమతులు తగ్గవచ్చు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించాలి. మూడో భాగం, ప్రస్తుత పరిస్థితి 1. మార్పిడి రేటు గతం నుండి ఇప్పటి వరకు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 1947లో $1 సమానము ₹1. అయితే క్రమంగా మన ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ పరిణామాలు రూపాయి బలాన్ని తగ్గించాయి. 2. రూపాయి బలహీనతకు కారణాలు ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. ధరలు పెరిగితే రూపాయి బలహీనపడుతుంది. దిగుమతుల ఆధారిత వ్యవస్థ. మనం ఎక్కువగా చమురు, ఎలక్ట్రానిక్స్, గోల్డ్ వంటి వస్తువులను దిగుమతి చేసుకుంటాం. విదేశీ పెట్టుబడుల ప్రభావం. పెట్టుబడులు తగ్గిపోతే రూపాయి విలువ పడిపోతుంది. గ్లోబల్ మార్కెట్ ఒత్తిడులు. అమెరికా విధానాలు, క్రూడ్ ఆయిల్ ధరలు, అంతర్జాతీయ మాంద్యం మన రూపాయిపై ప్రభావం చూపిస్తాయి. అమెరికా డాలర్ హవా ఉంటే డాలర్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన కరెన్సీగా మారడం మన కరెన్సీని బలహీనపరుస్తుంది. విదేశీ రుణాలు ఎక్కువైతే రూపాయి విలువ తగ్గుతుంది. ఐదో భాగం, రూపాయిని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు. 1. ఎగుమతులను పెంచడం. భారతదేశం టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్ ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేయాలి. మేక్ ఇన్ ఇండియా వంటివి మరింత బలోపేతం కావాలి. 2. దిగుమతులను తగ్గించడం. దేశీయంగా తయారైన ఉత్పత్తులను ప్రోత్సహించడం, చమురు వినియోగాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు పెంచడం. 3. విదేశీ పెట్టుబడులను FDI మరియు ఫీ ఆకర్షించడం. విదేశీ కంపెనీల పెట్టుబడులు పెరిగితే రూపాయి బలపడుతుంది. 4. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వ చర్యలు. రిజర్వ్ బ్యాంక్ నాణ్యమైన ఆర్థిక విధానాలు అమలు చేయాలి. బడ్జెట్ లోటు తగ్గించాలి. 5. ఇతర దేశాల అనుభవాలు చూస్తే చైనా, జపాన్. చైనా యువాన్ విలువను నియంత్రించేందుకు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. జపాన్ ఎగుమతులను పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. మనం ఈ దేశాల నుంచి నేర్చుకోవాలి. 6. సాంకేతికత మరియు యువత పాత్ర. టెక్ రంగం, AI, సాఫ్ట్వేర్ ఉత్పత్తులు పెరగడం ద్వారా భారతదేశం తన ఆదాయాన్ని పెంచుకోవచ్చు. యువత స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. 6వ భాగం, రూపాయి డాలర్ సమానం సాధ్యమేనా? సాధ్య అయితే కలిగే ప్రయోజనాలు. ముఖ్యంగా దిగుమతులు చాలా చౌకవుతాయి. విదేశీ విద్య, టూరిజం చౌకగానవుతుంది. దేశీయ కొనుగోలు శక్తి పెరుగుతుంది. అలాగే ప్రతికూలతలు చూస్తే భారతదేశపు ఎగుమతులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవచ్చు. వ్యవసాయ, SME రంగాలపై ప్రభావం పడవచ్చు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం, రూపాయి డాలర్ సమానత్వం సాధించడానికి 10 నుండి 20 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ సరైన ఆర్థిక విధానాలు, పెట్టుబడులు, దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహం ఉంటే ఇది సాధ్యమే. 7వ భాగం, సామాన్య ప్రజలపై ప్రభావం. ధరలు తగ్గుతాయి, జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. విదేశీ ప్రయాణాలు, విద్య తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. అయితే ఇది సాధించాలంటే ప్రతి ఒక్కరూ దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, విదేశీ వస్తువులపై ఆధారపడకూడదు. 8వ భాగం, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కొత్త మార్గాలు ఉన్నాయి. 1. డిజిటల్ ఎకానమీ ద్వారా రూపాయి బలం పెంచడం. ఇటీవల డిజిటల్ చెల్లింపులు పెరగడం రూపాయికి బలాన్నిస్తోంది. UPI, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లాంటి వ్యవస్థలు నగదు వ్యవహారాలను తగ్గించి పారదర్శకతను పెంచుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు UPI వ్యవస్థను అంగీకరిస్తున్నాయి. ఈ విధానం గ్లోబల్ లెవెల్లో కూడా రూపాయి ప్రాముఖ్యతను పెంచుతుంది. డిజిటల్ ఇండియా ద్వారా చిన్న వ్యాపారాలు సైతం అంతర్జాతీయంగా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. భవిష్యత్తులో UPI ఇంటర్నేషనల్ ద్వారా విదేశీ లావాదేవీలు భారతీయ రూపాయిలో జరిపే అవకాశం ఉంది. క్రిప్టోకరెన్సీ, CBDC, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వంటివి సరిగ్గా అమలు చేస్తే రూపాయి విలువ పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2. భారతదేశం మానుఫాక్చరింగ్ హబ్గా మారడం. భారతదేశం ఇప్పుడు పెద్ద ఎగుమతిదారుగా ఎదగాలంటే చైనా మాదిరిగా మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయాలి.
ఆటోమొబైల్ పరిశ్రమ. భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారింది. ఎలక్ట్రానిక్స్ తయారీ. యాపిల్, శాంసంగ్ లాంటి కంపెనీలు భారత్లో తమ ఫ్యాక్టరీలను పెంచుతున్నాయి. సౌరశక్తి మరియు గ్రీన్ ఎనర్జీ. రానున్న కాలంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెద్ద ఎగుమతి అవకాశాన్ని కలిగిస్తుంది. ప్రయత్నించాల్సిన మార్గాలు. ప్రభుత్వానికి గణనీయమైన పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మరిన్ని మద్దతు పథకాలు తీసుకురావాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను SMEs గ్లోబల్ మార్కెట్కు తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించాలి. నాణ్యమైన విద్య, పరిశోధన, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాలి. 3. భారతీయ రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారడం అంటే ప్రస్తుతం అమెరికా డాలర్ ప్రపంచంలో అత్యధికంగా వాడబడే కరెన్సీ. మన దేశంలో కూడా చాలా పెద్ద కంపెనీలు విదేశీ వాణిజ్యంలో డాలర్ను ఉపయోగిస్తాయి. అయితే మనం రూపాయిని గ్లోబల్ ట్రేడింగ్ కరెన్సీగా మార్చగలిగితే డాలర్పై ఆధారపడే అవసరం తగ్గుతుంది. ఇతర దేశాలు ఇది ఎలా సాధించాయి? చైనా యువాన్. చైనా ఇతర దేశాలతో స్వంత కరెన్సీలో లావాదేవీలు చేసుకోవడానికి ఒప్పందాలు చేసుకుంది. రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు కూడా USD ఆధారిత వ్యవస్థను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్ కూడా ఇటీవలే రష్యా, UAE వంటి దేశాలతో రూపాయిలో ట్రేడ్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మనం దిగుమతులను రూపాయిలో చెల్లించగలిగితే విదేశీ మారక నిల్వల ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు ఇది చాలా కీలకం. 4. భారత యువత. రూపాయి బలానికి కీలక శక్తి. మన దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద యువత జనాభా ఉంది. 75% కంటే ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వారు. ఈ యువత సరైన స్కిల్స్ నేర్చుకుంటే భారతదేశం ప్రపంచానికి టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్గా మారొచ్చు. యువత అద్భుత అవకాశాలు. స్టార్టప్ ఇండియా ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు. AI, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి హై టెక్ రంగాల్లో నైపుణ్యం పెంపుదల. ఫ్రీలాన్స్, గిగ్ ఎకానమీ ద్వారా విదేశాల నుంచి డాలర్లు సంపాదించడం. ఈ మార్పులతో భారతదేశం లోపలే డాలర్లు రావడంతో రూపాయి బలం పెరుగుతుంది. 5. భారతీయ పర్యాటకం. రూపాయి ఆదాయాన్ని పెంచే మార్గం. భారతదేశం చారిత్రక ప్రదేశాలు, భిన్న సంస్కృతులు, వైవిధ్యమైన వంటకాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే స్థాయిలో ఉంది. ఇంటర్నేషనల్ టూరిజాన్ని పెంచితే విదేశీ డబ్బు దేశంలోకి వస్తుంది. ధారాగతి పర్యాటకం. బడ్జెట్ టూరిజం ని మెరుగుపరిస్తే లక్షల మంది పర్యాటకులు భారతదేశానికి రానున్నారు. మెడికల్ టూరిజం. ఆరోగ్య పర్యాటకం. భారత్లో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. ఇది విదేశీ మారక నిల్వలను పెంచి రూపాయి బలాన్ని మెరుగుపరచవచ్చు. 9వ భాగం. దీర్ఘకాలిక మార్పులు. రూపాయి బలపడటానికి కొత్త ఆలోచనలు. 1. రూపాయిని బలపరచడానికి క్షేత్రస్థాయిలో మార్పులు. పేదరికం తగ్గింపు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక ప్రగతి అవకాశం ఉండాలి. రైతులకు ఆర్థిక విద్య. వ్యవసాయాన్ని ఆధునికంగా మార్చాలి. మార్కెట్ జ్ఞానం పెంచాలి. ప్రభుత్వ ఖర్చులను నియంత్రించడం. అప్పులను తగ్గించి ఆదాయాన్ని సమర్థంగా వినియోగించాలి. 2. భవిష్యత్కు సన్నద్ధం. భారత ఆర్థిక వ్యూహం. పరిశ్రమల విస్తరణ, కొత్త ఫ్యాక్టరీలు, స్టార్టప్ ప్రారంభించాలి. ఆర్థిక సంస్కరణలు, పన్నుల తగ్గింపు, రుణ సదుపాయాలు మెరుగుపరచడం. సాంకేతికత వినియోగం. AI, 5G, గ్రీన్ ఎనర్జీ వంటివి వృద్ధిని వేగవంతం చేయాలి. 10వ భాగం. రూపాయి బలపడటం. సామాన్య ప్రజల పాత్ర. భారతదేశం ఒక అతిపెద్ద ప్రజాస్వామ్యం. కేవలం ప్రభుత్వం తీసుకునే చర్యలతోనే రూపాయి బలపడదు. ప్రతి భారతీయుడు తన వంతు బాధ్యత తీసుకుంటేనే దీన్ని సాధించగలం. 1. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. మనం విదేశీ వస్తువుల బదులుగా భారతీయ ఉత్పత్తులను కొనాలి. ఈ చర్య ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించి రూపాయి బలపడేందుకు సహాయపడుతుంది. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని నిజంగా అమలు చేయాలి. 2. విదేశీ విద్య మరియు టూరిజం బదులుగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి. లక్షలాది భారతీయులు విదేశాల్లో చదువుకోవడానికి డబ్బును వెచ్చిస్తున్నారు. అదే డబ్బును భారత విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి వినియోగిస్తే దేశంలోనే ఉత్తమ విద్యా సంస్థలు ఏర్పడతాయి. అలాగే భారత పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించడం ద్వారా విదేశీ టూరిస్టులను ఆకర్షించాలి. 3. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రపంచానికి తెలియజేయాలి. మన చిన్న వ్యాపారాలు అంతర్జాతీయ మార్కెట్కు వెళ్లేలా సహాయపడాలి. ఆన్లైన్ మార్కెటింగ్, కామర్స్ ద్వారా భారతీయ బ్రాండ్స్ను పెంచాలి. భారతదేశం IT, ఆరోగ్యం, విద్య, టెక్స్టైల్, ఆటోమొబైల్ రంగాల్లో ప్రపంచంలో ముందుండేలా చేయాలి. 4. ఆర్థిక అవగాహన. సరైన పెట్టుబడులు పెట్టడం. భారతీయులు స్వదేశీ స్టాక్ మార్కెట్లు, పెట్టుబడులు, ప్రభుత్వ బాండ్లు వంటి వాటిలో డబ్బు పెట్టితే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అనవసరంగా బంగారం కొనడం బదులుగా స్టార్టప్లలో పెట్టుబడి పెట్టాలి. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 11వ భాగం. భవిష్యత్తులో రూపాయి గ్లోబల్ కరెన్సీ అయ్యే అవకాశాలు. ప్రపంచ దేశాలన్నీ అమెరికా డాలర్పై ఆధారపడుతున్నాయి. కానీ కొన్నేళ్లుగా కొన్ని దేశాలు డాలర్ను తక్కువగా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా, యువాన్ అంతర్జాతీయీకరణ, రష్యా డాలర్ మీద ఆధారపడకుండా స్వంత లావాదేవీలు. UAE మరియు భారత్ రూపాయి వాడకం పెంచే ఒప్పందాలు. భారత రూపాయి కూడా ఇలా గ్లోబల్ కరెన్సీగా మారాలంటే ఇతర దేశాలతో రూపాయిలో ట్రేడ్ చేసుకునే ఒప్పందాలు చేసుకోవాలి. భారతీయ కంపెనీలు ప్రపంచ మార్కెట్లో మరింత స్థానం సంపాదించాలి. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పెరుగుతూ అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరగాలి. 12వ భాగం. రూపాయి బలం పెరగడంలో టెక్నాలజీ ప్రాముఖ్యత.
ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మరియు డేటా సైన్స్. భారతదేశం ఏఐ రంగంలో ముందంజలో ఉంటే ప్రపంచ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడతాయి. ఇంటర్నెట్ ద్వారా విదేశాలకు సేవలను అందించడం ఫ్రీలాన్స్ మార్కెట్లో భారత్ ప్రభావాన్ని పెంచుతుంది. 2, బ్లాక్ చైన్ సిబిడిసి ఫిన్టెక్ విప్లవం. భారతదేశం సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లాంటి కొత్త ఆర్థిక విధానాలను వేగంగా అంగీకరించాలి. ఫిన్టెక్ కంపెనీలు యూపీఐ డిజిటల్ లావాదేవీలను మరింత విస్తరించాలి. ఫైనాన్షియల్ టెక్నాలజీని మెరుగుపరిస్తే రూపాయి వినియోగం పెరిగి బలపడుతుంది. 13వ భాగం, రూపాయి బలపడితే భారతదేశానికి లాభాలు మరియు నష్టాలు. ముందుగా ప్రయోజనాలు చూస్తే దిగుమతులు చాలా చౌకవుతాయి. భారతదేశం గ్లోబల్ మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని సంపాదిస్తుంది. భారతీయ కంపెనీలు ప్రపంచ మార్కెట్లో పోటీ పడతాయి. జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. నూతన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక ప్రతికూలతలు, భారతదేశపు ఎగుమతులు తక్కువయ్యే అవకాశం ఉంది. స్వల్పకాలికంగా ఆర్థిక అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇందువల్లనే రూపాయిని సమతుల్యంగా బలోపేతం చేయడం అవసరం. 14వ భాగం, రూపాయి డాలర్ సమానం కావడానికి ఎంత సమయం పడుతుంది? ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మార్పు ఒక్క రోజులో జరగదు. సరైన విధానాలు అనుసరిస్తే 10 నుండి 20 ఏళ్లలో రూపాయి బలమైన స్థాయికి చేరే అవకాశం ఉంది. కానీ గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ విధానాలు మన దేశ ప్రగతి రేటును ప్రభావితం చేస్తాయి. ఇది సాధ్యమయ్యేలా మనం ఏం చేయాలి? ప్రభుత్వం సరైన విధానాలను అమలు చేయాలి. సామాన్య ప్రజలు భారత ఉత్పత్తులను ప్రోత్సహించాలి. యువత కొత్త టెక్నాలజీ స్కిల్స్ నేర్చుకుని దేశ అభివృద్ధికి దోహదపడాలి. 15వ భాగం, రూపాయి బలపడే దిశలో భారతదేశం ఎక్కడ ఉంది? ప్రస్తుతం భారతదేశం ఆర్థికంగా బలపడుతోంది. ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారే అవకాశం ఉంది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జీఎస్టీ, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశాన్ని వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నాయి. ఈ మార్గాన్ని సరైన విధంగా కొనసాగిస్తే రాబోయే 15 నుండి 20 ఏళ్లలో భారత రూపాయి గణనీయంగా బలపడే అవకాశం ఉంది. చివరి మాటగా మనకు ఏం చేయాలి? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేవి రఫ్గా చూస్తే, విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించాలి. భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలి. ఎగుమతులను పెంచే విధంగా వ్యూహాలు రూపొందించాలి. రూపాయిని అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రాముఖ్యత కలిగిన కరెన్సీగా మార్చే ప్రయత్నం చేయాలి. ప్రజలు మరియు వ్యాపారాలు చేయాల్సిన చర్యలు: దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. భారతీయ స్టార్టప్లకు పెట్టుబడులు పెట్టాలి. విదేశీ వస్తువుల బదులుగా భారత ఉత్పత్తులను ఉపయోగించాలి. సంపాదించిన డబ్బును రూపాయి ఆధారిత పెట్టుబడుల్లో పెట్టాలి. భారత రూపాయి బలోపేతం కావాలంటే దేశం ఆర్థికంగా స్వావలంబన సాధించాలి. విదేశీ దేశాలపై అధికంగా ఆధారపడకుండా తరచుగా డాలర్కు విలువ చెల్లించాల్సిన అవసరాన్ని తగ్గించుకోవాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందుండాలి. భారతదేశం టెక్నాలజీ రంగంలో అభివృద్ధి సాధిస్తే ప్రపంచ దేశాలు మనకంటే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఏఐ, మౌలిక శాస్త్రాలు, బయోటెక్నాలజీ, ఫార్మా పరిశ్రమలు అభివృద్ధి చెందితే దేశానికి విదేశీ పెట్టుబడులు వస్తాయి. భారత ఐటీ కంపెనీలు ఇప్పటికే ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నాయి. వీటిని మరింతగా అభివృద్ధి చేయాలి. సాంకేతికత నైపుణ్యం పెంచితే భారతదేశం అత్యధికంగా విదేశాలకు సేవలను అందించగలదు. భవిష్యత్తులో మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ ప్రపంచానికి లీడర్గా మారాలి. భారతదేశం అంతర్జాతీయ వాణిజ్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి. ప్రపంచ దేశాలతో రూపాయిలో లావాదేవీలు జరిపే ఒప్పందాలు చేసుకోవడం చాలా ముఖ్యమైంది. ఇప్పటికే భారత్ రష్యా, యుఏఈ, ఇరాన్ లాంటి దేశాలతో రూపాయిలో ట్రేడ్ ఒప్పందాలు ప్రారంభించింది. దీని ద్వారా డాలర్పై ఆధారపడాల్సిన అవసరం తగ్గి రూపాయి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర దేశాలు ఎలా చేశాయి? చైనా తన యువాన్ను అంతర్జాతీయ కరెన్సీగా మార్చే ప్రయత్నాలు చేస్తోంది. రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా డాలరైజేషన్ వైపు సాగుతున్నాయి. భారత్ కూడా అదే దిశలో రూపాయిని అంతర్జాతీయంగా వాడేలా చర్యలు తీసుకోవాలి. భారత రైతాంగాన్ని ఆధునీకరించాలి. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థ బ్యాక్బోన్. రైతులు ఆధునిక పద్ధతులు, టెక్నాలజీ వాడితే దిగుబడులు పెరుగుతాయి. అధిక దిగుబడితో ఎగుమతులు పెరుగుతాయి. దీంతో భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం, ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. అగ్రి టెక్, వ్యవసాయ టెక్నాలజీను భారతదేశంలో విస్తృతంగా అభివృద్ధి చేయాలి. భవిష్యత్తులో భారతదేశం అంతర్జాతీయ ఆహార నిల్వ కేంద్రంగా మారే అవకాశం ఉంది. విద్యారంగంలో భారీ మార్పులు రావాలి. భారతదేశం నిజమైన అభివృద్ధి సాధించాలంటే యువతకు నాణ్యమైన ప్రాక్టికల్ విద్య అందించాలి. ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మెడిసిన్ లాంటి రంగాల్లో భారత్ ముందుండాలి. విదేశీ విద్యపై ఎక్కువగా ఖర్చు చేసే విద్యార్థులను దేశంలోనే నిలుపుకోవాలి. భారతదేశం ఇతర దేశాల విద్యార్థులను ఆకర్షించే విధంగా టాప్ యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలి. విద్యను బలోపేతం చేయడం ద్వారా యువత వ్యాపారాలను, పరిశ్రమలను ప్రారంభించి దేశానికి సంపదను తీసుకురాగలరు. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ, రుణ సంక్షోభాన్ని తగ్గించాలి. భారతదేశంలో అప్పుల సమస్య చాలా ప్రధానమైనది. బ్యాంకులు సరైన విధానాల్లో రుణాలు మంజూరు చేయాలి. చిన్న, మధ్య తరహా వ్యాపారాలను, ఎంఎస్ఎంఈఎస్ ప్రోత్సహించాలి.
పెద్ద కంపెనీలు అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా పోవడం. ఎన్పిఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గించాలి. సుస్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థ రూపాయిని మరింత బలంగా మార్చగలదు. మౌలిక సదుపాయాల పెరుగుదలతో భారత అభివృద్ధి వేగవంతం. భారతదేశంలో రోడ్లు, రైళ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, వాణిజ్య కేంద్రాలు మెరుగుపడితే వాణిజ్యం వేగవంతం అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడితే భారతదేశం ప్రపంచ వ్యాపార కేంద్రంగా మారుతుంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందితే ఉద్యోగాలు పెరుగుతాయి, సంపద పెరుగుతుంది. వాణిజ్యం పెరిగితే రూపాయి విలువ స్వయంగా పెరుగుతుంది. వీడియో ముగింపుగా, రూపాయి డాలర్ సమానం సాధ్యమేనా? 100% సాధ్యమే. కానీ ఇది ఒక్కరోజులో జరగదు. ఇది ఓ దీర్ఘకాలిక లక్ష్యం. సముచిత ఆర్థిక విధానాలు, ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యం, భారత పరిశ్రమలు, విద్య, టెక్నాలజీ అభివృద్ధి ఇవన్నీ కలిసి పనిచేస్తే రూపాయి బలపడుతుంది. భారతదేశం సరైన మార్గంలో ముందుకు వెళ్తే మనం భవిష్యత్తులో డాలర్తో సమానమైన లేదా మరింత బలమైన రూపాయిని చూడొచ్చు.